హలో గైస్, ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం వేకెన్సీస్ చూద్దాం, దాని తర్వాత ఈ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. వేకెన్సీస్ చూస్తే 14,582 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మన దగ్గర. ఇది మాత్రం అప్రాక్సిమేట్ వేకెన్సీస్, టెంటేటివ్ వేకెన్సీస్. కొంచెం పెరగచ్చు, మేబీ అరౌండ్ 15K దగ్గరికి వెళ్ళొచ్చు. దానికి మించి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అరౌండ్ 14-15K ఇదే ఈ మార్జిన్లోనే ఉంటుంది. ఒక 200-300 పెరగచ్చు అంతే. కొన్ని బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడతాను ఫస్ట్, తర్వాత కొన్ని ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ వాటి గురించి కూడా మాట్లాడతాను. అండ్ దెన్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్లో వాటి గురించి కూడా మాట్లాడతాను. కాబట్టి ఫస్ట్ కొంచెం బేసిక్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేట్స్ అండ్ డెడ్ లైన్స్ గురించి మాట్లాడుకుంటే 9th June అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజుకి స్టార్ట్ అయిపోయాయి అప్లికేషన్స్. అండ్ దెన్ July 4th వరకు ఉంటాయి, నెక్స్ట్ మంత్ 4th వరకు. అండ్ సేమ్ విండో కూడా పెట్టాడు, కరెక్షన్ విండో 3 days వరకు, 9th, 10th అండ్ 11th. ఎగ్జామ్ మాత్రం 13th August స్టార్ట్ అవుతాయి అండ్ 30th Augustకి ఎండ్ అవుతాయి అని ఇచ్చారు. అండ్ దెన్ మెయిన్స్ కూడా ఇప్పుడే చెప్పేశారు, డిసెంబర్లో ఉంటుంది అని అయితే చెప్పారు. అండ్ యాజ్ యూజువల్ ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేసినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే అరౌండ్ 65 days ఉన్నాయి సిజిఎల్ ఎగ్జామ్కి. 13th August తీసుకున్నట్లయితే దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళండి ఈ 65 daysకి. ఫస్ట్ వచ్చి పే లెవెల్ 4 నుంచి పే లెవెల్ 7 వరకు ఉన్నాయి సిజిఎల్లో జాబ్స్. అండ్ దెన్ ప్యాటర్న్ కిందకి వచ్చేస్తే సేమ్ ప్యాటర్న్, 100 questions ఉంటాయి, 200 marks. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 questions వస్తాయి, 50 marks. అండ్ దెన్ టైమ్ సేమ్ 1 hour ఉంటుంది. అండ్ దెన్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.5 marks నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్కు వచ్చేస్తే పోస్టులు బట్టి ఏజ్ లిమిట్స్ కూడా ఉంటాయి. అండ్ దెన్ ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా నీట్గా మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి ఎవరైనా ఉంటే. సెంటర్స్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. మీ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో ముందే ఒకసారి చూసుకొని దాని తర్వాత దానికి తగినట్టు ప్రిఫరెన్సెస్ మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి, ఇది సేమ్ థింగ్ ఫేజ్ నోటిఫికేషన్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. మాల్ ప్రాక్టీసెస్లో టైప్స్ కూడా తీసి ఆ టైప్ ఏ టైప్ అయితే ఎన్నేళ్ళు డిపార్ట్మెంట్ పీరియడ్ ఉంటుందో కూడా మెన్షన్ చేశారు నీట్గా. ఒకసారి మీరు ఏమైనా చూసుకోవాలనుకుంటే చూసుకోండి, లేదంటే లేదు, పెద్ద ఏం అవసరం లేదు. కాకపోతే మెన్షన్ చేశారు వాళ్ళ సైడ్ నుంచి క్లియర్గా ఉండేదానికి. ఇప్పుడు కొన్ని అప్డేట్స్ గురించి, కొన్ని చేంజెస్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 15.4 ఏదైతే ఉందో పాయింట్, ఇది ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో అయితే వెయిటింగ్ లిస్ట్ గురించి అయితే మెన్షన్ చేశారు. ఆల్రెడీ చాలా మంది ఎప్పటి నుంచో మనం వెయిటింగ్ లిస్ట్ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నాము. దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇంక్లూడ్ చేయడం కష్టం అని ముందు చెప్పారు. దీంట్లో కూడా అదే చెప్పారు. కాకపోతే ఒక ప్రాసెస్ని చూస్తున్నాము, దాన్ని బట్టి ఒకసారి చూద్దాము ఎలా అవుతుందో. ఒక స్కీమ్ని తీసుకొస్తున్నాము, స్లైడింగ్ సిస్టమ్ అని చెప్పి ఒకటి తీసుకొని వద్దాం అనుకుంటున్నాము, స్లైడింగ్ స్కీమ్ అని. అలా కొన్ని ఐడియాస్ ఉన్నాయని అయితే దీంట్లో మెన్షన్ చేశారు. ఒక ఐడియా అయితే ఉంది ప్రస్తుతానికి, ఏదైతే డీవీ అయిపోతుందో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుందో, దాని తర్వాత కూడా ఇంకా వేకెన్సీస్ అలాగే ఉంటే అప్పుడు ఆ వేకెన్సీస్ని ఫిల్ చేసేదానికి ఈ స్లైడింగ్ స్కీమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తున్నారు అని అయితే మెన్షన్ చేశారు. కాకపోతే ఇది ఇంకా గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు. సో గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, ఇది జస్ట్ ఇంకా టాక్స్లో మాత్రమే ఉంది ఈ స్కీమ్ అనేది అని అయితే చెప్పారు. ఆ స్కీమ్ అనేది ఎట్లుంటుందో, ఎలా వర్క్ అవుతుందో ఇంతవరకు ఏం పెద్ద క్లారిటీ లేదు. సో ఇంకా వెయిట్ చేయాలి దాని గురించి క్లారిటీ రావాలంటే. అండ్ దెన్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఒక 2 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్త పోస్టులు వచ్చాయి, ఇంతకు ముందు లేవు. మీరు ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉన్నిందంటే ఒక పోస్ట్ గురించి ఆల్రెడీ ముందు నుంచి మనకి చాలా ఎక్కువ న్యూస్ ఉంది. అది ఏదైతే ఉందో అది వచ్చి ఆఫీస్ సూపరింటెండెంట్ అని చెప్పి ఒక పోస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, అది ఇంక్లూడ్ చేస్తున్నారని ముందు నుంచి ఉంది. ఇంకో పోస్ట్ కూడా యాడ్ చేశారు దాంతోపాటు. అదేంటంటే ఇక్కడ సెక్షన్ హెడ్ అనేది ఏదైతే ఉందో నెంబర్ 16లో, అది కూడా ఒక కొత్త పోస్ట్ ఈసారి సిజిఎల్ 2025లో ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో పెద్ద అప్డేట్, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ముందు నుంచి చెప్తున్నారు చేసుకోండి అని చెప్పి. కానీ ఎవరైతే ఇంకా చేసుకోలేదో, మేబీ నెక్స్ట్ కూడా చేసుకొని ఉండరో వాళ్ళకి, అదే డెడ్ లైన్ అయిపోయిన తర్వాత కూడా చేసుకొని ఉండరో వాళ్ళకైతే ఏం పర్లేదు. కాకపోతే కొంచెం మీరు 2 hours ముందే వచ్చిండాలి ఎగ్జామినేషన్ సెంటర్కి. అండ్ దెన్ కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఈ పాయింట్లో. 14.7 పాయింట్లో కొంచెం బాగా చూసుకోండి. ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తేవాలి అని చెప్పారు, విత్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి దాంట్లో. అండ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ మీకు మ్యాచ్ అవుతూ ఉండాలి మీరు ఇచ్చిన డీటెయిల్స్లలో. అండ్ 2 passport size ఫొటోస్ అయితే తీసుకొని రమ్మన్నారు. కొన్ని ఇంకా వ్యాలిడ్ ఉంటుంది కదా ఐడెంటిటీ కార్డు, అవన్నీ తీసుకురమ్మన్నారు. కొంచెం చూసుకోండి. ఎవరైతే ఆధార్ బేస్డ్ అథెంటికేషన్
చేయలేదు ఇంతవరకు. వాళ్ళు కొంచెం మైండ్‌లో పెట్టుకొని కొంచెం ముందే వెళ్ళేలాగా చూసుకొని చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. సో, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకో అప్డేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ముందే చేయాలి అని చెప్పి చాలా ప్రెషర్ చేశారు స్టూడెంట్స్ సైడ్ నుంచి, ఫ్యాకల్టీ సైడ్ నుంచి. కానీ వాళ్ళు అప్పుడు అదే మాట మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు కూడా అదే వదిలారు నోటిఫికేషన్లో. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి అయితే మీకు జాబ్ వచ్చింటుందో ఆ డిపార్ట్మెంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తుంది, మేము చేయము అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి కొన్ని అప్డేట్స్, కొన్ని చేంజెస్. ఇంకా ఏమన్నా ఉంటే చేంజెస్ కానీ అప్డేట్స్ కానీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దెన్ ఇంకోటి వచ్చి నేను మీకు డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ముందు కూడా చెప్పింది, ఫేజ్ 13 ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఎస్ఎస్సి సైడ్ నుంచి చాలా ప్రెషర్స్ ఉన్నాయి టీసీఎస్ వాళ్ళకి. ఏంటంటే ముందు జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు అని చెప్పి టీసీఎస్ కూడా చాలా కీన్గా ఉంటుంది. ఈసారి ఎగ్జామినేషన్ నీట్గా పెట్టాలి, ఏ డిస్క్రిపెన్సీస్ ఉండకూడదు, ఏ న్యూసెన్సెస్ కానీ ఏ ఉండకూడదు అని అయితే అనుకుని ఉంటారు వాళ్ళు. సో మీకు ఒక ఐడియా వచ్చేదానికి ఏమైనా చేంజెస్ చేశారా యాక్చువల్గా, అంటే అడిగే తీరులో కానీ ఏమైనా చేంజెస్ చేశారా అని చెప్పి మీకు అర్థం అవ్వాలంటే సింగిల్ థింగ్, ఫేజ్ 13 ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సిందే. అంత టైం ఉండదు, కాకపోతే మీరు ఫేజ్ 13 ఎగ్జామ్ రాస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఒక 15-20 డేస్ గ్యాప్ ఉన్నా సరే అది చాలా యూజ్ అవుతుంది మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకునేదానికి ప్రిపరేషన్లో. అండ్ కొన్ని కొత్త టాపిక్స్ ఏమైనా కనిపించినా ఇంపార్టెంట్ టాపిక్స్ దాన్ని చదువుకునేదానికి కూడా అవుతుంది. అండ్ మోర్ ఆఫ్ ఏ ఎక్స్పీరియన్స్ థింగ్ కూడా ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫేజ్ 13 రాసేదానికి. మీరు చూడండి మీ ఎలిజిబిలిటీలు ఏమన్నా ఉన్నాయా మీ డిగ్రీస్ బట్టి అని చెప్పి. మీకు ఈవెన్ ఎలిజిబిలిటీ లేదు అనుకున్న ఏదో ఒకటి ఎత్తుక్కొని ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి రాసి రాండి. సో దట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ నేను ఇందాక చెప్పినవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి, మీకు ఐడియా కూడా వస్తుంది. ఇది నా సైడ్ నుంచి ఒక సజెషన్ మీకు. అండ్ దెన్ స్ట్రాటజీస్ కిందకి వస్తే ప్రతి సబ్జెక్ట్ స్ట్రాటజీస్ నీట్గా ముందే డిస్కస్ చేసి పెట్టాము, మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. సేమ్ స్ట్రాటజీసే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే టీసీఎస్ఏ మళ్ళీ పెడుతుంది ఎగ్జామినేషన్ అని అయితే గట్టిగా వస్తుంది న్యూస్ లోపల నుంచి లీక్స్. సో అవే ఇప్పటికీ పనిచేస్తాయి. ఈవెన్ చేంజ్ అయినా కూడా అవే పనిచేస్తాయి. బేసిక్ టాపిక్స్ అవే కాబట్టి, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అవే కాబట్టి ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అవే స్ట్రాటజీస్ చూసుకోండి. అండ్ దెన్ మాక్ టెస్ట్ స్ట్రాటజీ కూడా పెట్టినాను. ఈ టైంలో మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా వెళ్ళే కొద్దీ ఇప్పుడు ఇంకా 65 డేస్ అని అయితే చెప్పాను నేను డెడ్లైన్. ఇంకా వెళ్ళే కొద్దీ లాస్ట్ 50 డేస్ 40 డేస్ అన్నప్పుడు ఖచ్చితంగా డైలీ 1 or 2 మాక్ టెస్ట్ రాస్తూనే ఉంటారు, సెక్షనల్ టెస్ట్ రాస్తూనే ఉంటారు, రాయాలి కూడా. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.